కీచధ్వనులు సృష్టిస్తూ బస్ స్టేషన్ ఎంట్రన్స్లో ఆగింది ఒక జీప్. విండో పక్కన సీట్లో కూర్చున్న సుజన ఆ శబ్దానికి ఆలోచనల నుండి బయటపడి అటు చూసింది. జల్లుమంది ఆమె గుండె. సుజన చూస్తుండగానే దున్నపోతుల్లా ఉన్న అరడజను మంది రౌడీలను వెంట పెట్టుకుని గబగబా బస్ స్టేషన్లోకి వస్తూ కనిపించాడు భూపతి. ఎవరో కాదు అతను. జ్వాలాంబిక అడుగులకు మడుగులు వత్తే ఆమె అన్నగారి ఏకైక పుత్రరత్నం. ఆమె ఆశీస్సులతో తన మెడలో తాళి కట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్న ప్రబుద్ధుడు. అతన్ని గమనిస్తూనే చటుక్కున తలను వెనక్కి లాక్కుంది సుజన. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వాళ్ళు వచ్చింది తనను వెతకడం కోసమేనని ఆమెకు తెలుసు. ఆ సమయంలో భూపతి కంటపడటం ఏమాత్రం ఇష్టం లేదు ఆమెకి. వణుకుతున్న శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ కొద్దిగా ముందుకు వంగి బయటకి దృష్టి సారించింది సుజన. భూపతి, అతని వెంట వచ్చిన రౌడీలు అప్పటికే బస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. ప్లాట్ఫారంల మీద ఆగి ఉన్న బస్సుల్లోకి ఎక్కి ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. పక్కనే కూర్చున్న అశోక్ జబ్బ మీద బిగుసుకుంది ఆమె చెయ్యి. ఆశ్చర్యపడుతూ తల తిప్పి ఆమె ముఖంలోకి చూశాడతను. సుజన ముఖం మీద చెమట బిందువులు ఆవిర్భవిస్తున్నాయి. ఆమె శరీరం సన్నగా వణుకుతోంది. సుజీ, ఏమైంది? ఆమె భుజం మీద చేయి వేసి అదుముతూ అడిగాడు అశోక్. వాళ్ళు 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 వచ్చేశారు అంది భయంగా. ఎవరు వాళ్ళు? మా బావ భూపతి రౌడీలను వెంటబెట్టుకు వచ్చేశాడు. మా పిన్నే అతన్ని పంపి ఉంటుంది. ఐసి, నువ్వు ఇక్కడే కూర్చో, వాళ్ళ సంగతి నేను చూస్తాను అంటూ లేచి వెళ్ళబోయాడు అశోక్. చటుక్కున అతని చేయి పట్టుకుని ఆపేసింది సుజన. వద్దు, వాళ్ళు ఎంతకైనా తెగించిన మనుషులు. వాళ్లతో నువ్వు గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు. పద, వాళ్ళు ఇటు రాకముందే మనం పారిపోదాం అంటూ లేచి పైన పెట్టిన సూట్ కేసును అందుకొని లేచింది సుజన. అశోక్ తన ఎయిర్ బ్యాగ్ అందుకొని భుజానికి తగిలించుకున్నాడు. ఒక్కొక్క బస్సులోనూ వెతుక్కుంటూ వస్తున్నారు భూపతి, అతని మనుషులు. వాళ్ళు అటువైపు రాకముందే ఇద్దరూ బస్ దిగి ఎంట్రన్స్ వైపు పరుగు తీశారు. ఆ ఇద్దరూ ఎంట్రన్స్లో ఆగి ఉన్న తమ జీపు పక్క నుండి అవతలికి వెళుతుండగానే చూడనే చూశాడు భూపతి. మై గాడ్, పారిపోతున్నారు వాళ్ళు. దిగండి, త్వరగా క్రిందకి దిగండి. ఒక బస్లో ఎక్కి సుజన అశోకుల కోసం వెతుకుతున్న రౌడీలను ఉద్దేశించి బిగ్గరగా అరిచాడు భూపతి. అందరూ వింతగా ఆశ్చర్యంగా అతన్నే చూడసాగారు. అతని అరుపులు వింటూనే బస్లోంచి గబగబా క్రిందకి దిగి అతని దగ్గరికి వచ్చారు రౌడీలు. వాళ్ళిద్దరూ బయటకి పారిపోవడం కళ్ళారా చూశాను. కమాన్ అంటూ తన జీపు ఆగి ఉన్న వైపు పరుగుదీశాడు భూపతి. అతన్ని అనుసరించారు రౌడీలు. జీపు దగ్గరికి వచ్చి సుజన అశోక్ పారిపోయిన దిశలో చూశాడు భూపతి. ఆ ఇద్దరు పారిపోయిన దిశలో రోడ్డంతా ఖాళీగా ఉంది. ఎక్కడా కనిపించలేదు వాళ్ళు. మళ్ళీ మన కళ్ళల్లో కారం కొట్టినట్టున్నారు సార్. ఇప్పుడెలా అన్నాడు ఒక రౌడీ. డోంట్ వర్రీ, వాళ్ళు ఊళ్ళోనే ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది కదా. ఎంతో దూరం పోయి ఉండరు. నలుగురు నాలుగు పక్కలా వెళ్ళి వెతకండి, క్విక్ అన్నాడు భూపతి. తలలు ఊపి తలొక పక్క పరుగుదీశారు ఆ రౌడీలు. వాళ్ళటు వెళ్ళగానే జీప్లోంచి సెల్ ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేశాడు భూపతి. వెంటనే వినిపించింది హలో అంటూ తన తండ్రి గొంతు. హలో నాన్న, నేను భూపతిని మాట్లాడుతున్నాను. సుజన కనిపించిందా? ఆతృతగా వినిపించింది ఆ ప్రశ్న అవతలి పక్క నుండి. కనిపించింది, ఊళ్ళోనే ఉంది. ఎక్కడ కనిపించింది? బస్టాండ్లో ఆ అశోక్ గాడితో కనిపించినట్టే కనిపించి పారిపోయింది. నువ్వు రైల్వే స్టేషన్లోనే ఉన్నావు కదూ? ఉన్నాన్రా. ఇంతకీ అది ఎటు వెళ్ళిందో ముందు ఆ విషయం తెలుసుకుంటాను. నువ్వు మాత్రం మన వాళ్లతో స్టేషన్ దగ్గరలోనే ఉండు. ఇక్కడి నుంచి పారిపోయిన సుజన రైల్వే స్టేషన్కి రావచ్చును. సరే, ఉంటాను. సుజన కనిపిస్తే ఫోన్ చేస్తాను. నీకు కనిపిస్తే నువ్వు ఫోన్ చెయ్యి. అలాగే. సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి మరో నెంబర్ ప్రెస్ చేశాడు భూపతి. జ్వాలాంబిక హియర్ గంభీరంగా వినిపించింది ఒక కంఠం. ఆంటీ, భూపతిని మాట్లాడుతున్నాను. సుజనని పట్టుకున్నారా? లేదా ఆంటీ, కానీ ఆమె ఊళ్ళోనే ఉందని తెలుసుకున్నాను. యూ ఫూల్, సుజన ఊరు దాటిపోలేదని నాకు తెలుసు. వెంటనే వెంటాడి పట్టుకో. అడ్డు వస్తే దాని ప్రియుడి తల నరికైనా సరే దాన్ని లాక్కురా. అలాగే ఆంటీ. ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది అవతలి నుండి. తన సెల్ ఫోన్ను జేబులో పెట్టుకుని జీపు ఎక్కి స్టార్ట్ చేశాడు భూపతి.
ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ బస్ స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని వదిలి మెయిన్ రోడ్ మీదకి చేరుకున్నారు సుజన, అశోక్లు. అటూ ఇటూ చూసి మరో దిశలో పరుగుదీయబోతున్న సుజన చేపట్టుకుని నిలబెట్టేశాడు అశోక్. సుజన తల తిప్పి ఆందోళన నిండిన కళ్ళతో ప్రశ్నార్థకంగా చూసింది అతని ముఖంలోకి. ఇలా ఎంతసేపు పరిగెత్తాలి, ఎంత దూరం పరిగెత్తాలి అడిగాడు అశోక్. ఓపిక ఉన్నంతసేపు, మా పిన్ని దృష్టికి అందనంత దూరం పారిపోవాలి అంది సుజన. అవసరం లేదు. సుజన విసుగ్గా చూసింది అతని ముఖంలోకి. నీకేమైనా మతిపోయిందా? మా పిన్ని సంగతి తెలిసి కూడా ఏదో చెప్పబోయింది. భయం లేదు. నేనేమి ఊరు పేరు లేనివాణ్ణి కాదు. అంత అవసరం అనుకుంటే రంగంలోకి దించడానికి నాకు మనుషులున్నారు. నిన్ను చిన్నబుచ్చటం ఇష్టం లేక ఇంతవరకు నువ్వు చెప్పినట్టు వింటూ నీ వెంట వచ్చాను. ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు వింటే చాలు అన్నాడు అశోక్. సుజన ఆశ్చర్యంగా చూస్తూ ఏదో అనబోయింది. నువ్వింకేమీ మాట్లాడవద్దు, పద వెళదామన్నాడు అశోక్ ఆమె చేయి పుచ్చుకుని. ఎక్కడికి? మా ఇంటికి. మీ అమ్మలాగా, పిన్నిలాగా మా అమ్మ మూర్ఖురాలు కాదు. చెప్పే విధంగా చెబితే ఆమె పరిస్థితి అర్థం చేసుకుంటుంది అంటూ ఆమె చేయి పుచ్చుకుని ఒక సందుకేసి అడుగులు వేశాడు అశోక్. మారు మాట్లాడకుండా అతని వెంట నడిచింది సుజన.